నమస్కారం అమరావతి టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇకపై నిరంతర రేషన్ అందుబాటులో ఉండేలాగా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రేషన్ దుకాణాల్లో రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు అందిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమేనని మంత్రి మనోహర్ తెలిపారు వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చొరవతో పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయని తెలిపారు త్వరలోనే భారీగా ఉద్యోగాలు వస్తాయని తెలియజేశారు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ తెనాలి రావాలంటే భయం వేసేది 2 గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే ఆ విధంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోజున సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మీరంతా 40 నిమిషాల్లో ఈ రోజు రాగలిగాం మేమందరం ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు ఎలా రావాలి గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి దేనికోసం అయితే మీరందరూ నమ్మి మా కూటమి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కష్టపడి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేశారు దాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయం కందిపప్పు కూడా మీకు సబ్సిడీలో ఇస్తాం వంట నూనె పామ్ ఆయిల్ కూడా మీకు అందించే సౌకర్యాలు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో అది కూడా ఇస్తాం చాలా మంది గోధుమ పిండి గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా గోధుమ పిండి కూడా వచ్చే నెల నుంచి ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం రాబోయే రోజుల్లో 15 రోజులు కాదు నెల రోజులు తెరిచుంటాయి ఈ షాపులు మా సరుకులతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఆదాయం పెంచే విధంగా ఇతర కంపెనీలతో టైఅప్ చేసి కోకోకోలా నెస్లే భారతదేశంలో ఉన్న భారత్ బ్రాండ్ అనే కంపెనీతో టైఅప్ చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ సరుకులు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అది కూడా త్వరలోనే ఎన్నికల ముందు చెప్పినట్లుగా సూపర్ 6 హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు మహిళలతో కలిసి పరిటాల సునీత భారీ ర్యాలీ నిర్వహించారు సూపర్ 6 సూపర్ హిట్ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ వనితలు నినాదాలు చేశారు ఏది ఏమైనా సూపర్ 6 సూపర్ హిట్ దీంట్లో భాగంగా మా స్త్రీ శక్తి కూడా చాలా ధైర్యంగా ముందుకు అడిగేశాం ఒక అనంతపురం రూరల్లోనే 236 సంఘాలు గ్రూపులు కూడా ఉన్నాయి దాదాపు 23 కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్ కూడా అందజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే సైకో లాస్ట్ గవర్నమెంట్ లో ఒక సీఎం ఉన్నారు ఆయన దాదాపుగా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అమలు చేసుకుంటూ వస్తే దానికి విరుద్ధంగా కూడా మాట్లాడడం వాళ్ళకన్నా కింద నియోజకవర్గాలు ఇంకా సైకోలు కూడా ఉన్నారు వాళ్ళ కళ్ళకు కనపడినా కళ్ళకు కనపడుకోకుండా ఉన్నారు చెవులు ఇనుపడినా చెవులు ఇనుపలేని వాళ్ళకి కూడా ఉన్నారు రిషికొండ గురించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ అన్నారు వైసీపీ హయాంలో పర్యావరణ అనుమతులు లేకుండా రిషికొండలో 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి భవనాలు నిర్మించారని విమర్శించారు రిషికొండ భవన నిర్మాణాల్లో డొల్లతనాన్ని జనసేనాని పవన్ ప్రపంచానికి చూపించారని అన్నారు రిషికొండ నిర్మాణాలపై చర్చించేందుకు అమర్నాథ్ రోజా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు నిర్మాణాలు జరిగినటువంటి లోపల బాత్రూమ్ 1.5 కోటి ఒక ఫ్యాన్ 2 లక్షలు డీసీ అనేటువంటి డెక్ కంపెనీకి నిర్మాణ పనులు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ డెక్ కాదా నిన్న ఏదో అమర్ చెప్తున్నాడు ఎవరో అక్కడ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు చూడండి కెమెరా అని పైన పెచ్చులు రాలిపోతా ఉన్నాయి సీలింగ్ వర్షం నీరు కారుతా ఉంది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టూరిజం అధికారులు జీవీఎంసీ కమిషనరు జిల్లా జాయింట్ కలెక్టర్లు అందరూ ఉన్నారు అక్కడ అధికారులందరూ ఇవన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి నిన్న కోడిగుడ్డ అమరు ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు
కూటమి ప్రభుత్వం బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం కులగణన చేపడతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే కులగణన చేపట్టి రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా మా బీసీలకు సంబంధించిన అంశాలపై మీ అందరితో కూడా చర్చించాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని మీ ద్వారా అడగాలని చెప్పేసని ఈరోజు మరి మీ అందరితో కలవటం జరుగుతూ ఉంది. రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల్లో ఇప్పుడు 12వ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు బీసీల గురించి చాలా చక్కగా వర్ణించారు. ప్రభుత్వాలన్నీ కూడా చాలా గొప్పగా బీసీలకి మేమే అండదండ అని చెప్పేసని మరి మొట్టమొదట టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే చెప్పి ముందుకు నడిపారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం జనసేన మరి టీడీపీ అదేవిధంగా బీజేపీ 3 కూటమి కలిసిగా ముందుకు సాగించి మరి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసని మేమే బీసీలకి ఎప్పుడు కూడా వెన్నుదండగా ఉండేది, మా వెన్నుముకే బీసీ అని చెప్పుకున్న పార్టీ అంతా కూడా మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులకి ఏం న్యాయం చేశారని అడుగుతూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ గమనిస్తే రాష్ట్రంలో బీసీలపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి చాలా స్పష్టంగా అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా అత్యధికంగా వివక్షతకు గురవుతుంది బీసీలే. బీసీలకి సంబంధించి మరి రాష్ట్రంలో మొన్న ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా అత్యధికమైన కేసులు ఉంది కూడా ఈ బీసీల పైనే. ఎందుకు చెప్తున్నానంటే కేసుల మీద ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మా మహిళల మీద మొన్న ఈ మధ్య రజిక మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయో మీ అందరూ గమనించాలి. మాకు సంబంధించిన ఎవరి మీదనా కానీ ఎస్టీ కేసులు ఎన్ని ఉన్నాయి బీసీల మీద అనేది మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరేం చెప్పారు, ఓట్లు వేయించుకునేటప్పుడు బీసీ రక్షణ చట్టం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల హక్కుల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కొరకు పనిచేస్తుందని ఐఆర్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతికుమార్ తెలిపారు. 2 రోజుల పాటు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఐఎల్ఏ రాష్ట్ర మహాసభల గురించి ఆయన వివరించారు. మొదటి రోజు జరిగిన రాష్ట్ర మహాసభలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కైతు, సామాజికవేత్త కంచ ఐలయ్య, చింత శ్రీకాంత్ పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు కృషి చేయాలని మాట్లాడడం జరిగింది. 2వ రోజు జరిగిన రాష్ట్ర మహాసభలో ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జి శ్యామ్ ప్రసాద్ పాల్గొని తన అమూల్యమైన న్యాయపరమైన సూచనలు సలహాలు అందించారని తెలియజేశారు. న్యాయవాదులకు 10 లక్షలు వెల్ఫేర్ ఫండ్ అలాగే 5 లక్షలు బీమా ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల 10,000 భృతి కల్పించాలని అన్నారు. ప్రతి న్యాయవాదికి ఉచిత ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఆగస్టు 2025వ తేదీన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కాన్ఫరెన్స్ మరియు 10 సంవత్సరాల ఐఎల్ఏ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ నిన్న మహాసభ ప్రారంభంలో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి జస్టిస్ సురేష్ కుమార్ కైత్, అలాగే కంచి ఐలయ్య ప్రొఫెసర్, చింతల శ్రీకాంత్, కార్తీక్ నవ్యాను, జయశ్రత్ కుమార్ గారు వీళ్ళు పాల్గొన్నారు. ఈ సభలో ఐఎల్ఏ గురించి రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఎలా కృషి చేయాల్సింది, అట్లాగే ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అందరికీ ఈక్వాలిటీ ప్రాతిపదిక మీద అందరికీ అవకాశాలు కల్పించాలని అందరూ వక్తలు ప్రసంగించారు. అలాగే కార్తీక్ నవ్యాన్ అని తెలంగాణ ఐఎల్ఏ కన్వీనర్ గారు కూడా నిన్న సభలో మాట్లాడారు. ఈరోజు సభలో మా ఐఎల్ఏ రాష్ట్ర నాయకులందరూ, అలాగే జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ఎక్స్ చీఫ్ జస్టిస్ మాట్లాడారు. వారు రాజ్యాంగం యొక్క ప్రశస్తి గురించి మాట్లాడారు. ఈ సభలో న్యాయవాదులకి
10 lakhs వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని పెంచాలని, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ బీమా కార్డుల్ని 5 లక్షల రూపాయలు విలువ చేసే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్లో భాగంగా మరి దక్షిణ భారతదేశాన్ని ముఖ చిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్థాపించి 2 సంవత్సరాల 8 నెలలు ఈ 26 జిల్లాలు తిరిగి ఈ కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర సభల్ని ఏర్పాటు చేయడం ఈ 2 రోజులు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు వచ్చారు. మరి ఈరోజు 2వ రోజు అయినటువంటి దాంట్లో కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నారు. దాంట్లో రాష్ట్ర కార్యవర్గం నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, రాష్ట్రం నుంచి వచ్చిన వారందరికీ మరి ఈ ఉద్యమాన్ని, అడ్వకేట్ జరుగుతున్న అన్యాయాల మీద జరిగే ఉద్యమంలో అందరూ పాలు పంచుకొని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా భవిష్యత్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. కాబట్టి దాన్ని మేము క్రమశిక్షణతో ఈ 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళి అడ్వకేట్స్కి జరుగుతున్న అన్యాయాల మీద, వాళ్ళకి రావాల్సిన రాయల్టీ మీద, వెల్ఫేర్ ఫండ్ మీద, వీటి మీద మేము క్రమశిక్షణతో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ తరఫున నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులకు, నాయకులకు అందరికీ ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు లాయర్స్ సమస్యల కేసు కాకుండా ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ను సామాజిక బాధ్యత వైపు అడ్వకేట్స్ను, న్యాయవాదులను డ్రైవ్ చేయడం, సామాజిక సమస్యల పట్ల కోర్టుల్లో కూడా జడ్జెస్కు కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేయడం అనే బాధ్యతను తీసుకుని ముందుకు పోతూ ఉంది. ఈ మహాసభ జరగడానికి సహకరించిన, భోజనాలు ఏర్పాటు చేసిన, ఈ హాల్కు ఏర్పాటు చేసిన అనేక మంది, ఈ మహాసభ జరగడానికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్లకు, పనిచేసిన కార్యకర్తలు, ఇంక్లూడింగ్ ఐటీ డిపార్ట్మెంట్, సూపర్ 6 సూపర్ హిట్ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు చేతబట్టి మహిళలు పెద్ద ఎత్తున చేసిన నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హోరెత్తాయి. స్త్రీ శక్తి పథకాన్ని హర్షిస్తూ నెల్లూరులో మంత్రి నారాయణ మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ పాల్గొన్నారు. జమ్మలమడుగులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్త్రీశక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. స్త్రీశక్తికి మద్దతుగా చంద్రగిరిలో 10,000 మంది మహిళలతో ఎమ్మెల్యే పులివర్తి నాని ర్యాలీ చేపట్టారు. విశాఖలో వేంపాడు టోల్ ప్లాజా నుంచి అడ్డరోడ్డు వరకు హోంమంత్రి అనిత ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్త్రీశక్తి పథకంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆడబిడ్డ నిధి కూడా మీ అందరికీ వచ్చే ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తున్నారు. మొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. పెన్షన్లు అనుకున్న ప్రకారం పెన్షన్లు 1వ తారీఖు అయ్యేసరికి పెన్షన్లు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు అభివృద్ధి, ఇంతకు ముందు రోడ్లు వేయని వాళ్ళం కూడా ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు కడుతున్నాం, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఈ పోలవరం పూర్తి అవడానికి కూడా మేము సిద్ధపడ్డాం. మీరు పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి కంప్లీట్ చేస్తున్నాం. ఈ రోజు మన నియోజకవర్గంలోనే చాలా మట్టుకు రోడ్లన్నింటినీ కూడా బాగు చేసుకుని రోడ్లన్నీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇదొక్కటే కాదండి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి. అందువల్ల ఇప్పుడు ఒకటి స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు. రోజు ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల అప్పున్నా ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్గా తయారై రాష్ట్రం మొత్తం ఎక్కడ పెట్టినా సూపర్ హిట్ అంటున్నారు. ఇదంతా ఎంతో అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. దీనికి కూటమి కూడా సపోర్ట్ చేసింది. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద వాసవి యూత్ ఆధ్వర్యంలో 27వ గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం సకల దేవత స్వరూప గణపతి రూపంలో భక్తులకి దేదీప్యమానంగా స్వామివారు దర్శనమిస్తున్నారు. నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారం
అన్నవరం బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామూహిక వినాయక వ్రత సంకల్పం కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ జరిగిన ఈ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు, కార్యదర్శి పువ్వాడ నాగ వెంకట నారాయణ, కోశాధికారి కాజా శ్యామ్ సుందర్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అన్న రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలకు చేతులు ఆ చేతులు ఇలా కడుగుతున్నట్టుగా మీరు చూడండి, ఆయన ఎంత చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తాడో. ఏం తింటానో దంతాలే, ఒకే ఒక్క దంతం కదా, గమ్మత్తుగా అవుతుంది నవ్వుతూ ఉంటే. అలాగే మళ్ళీ ఆయన పాదాలు, కొన్ని పాదాలు, ఆ పాదాలని మీరే కడుగుతున్నట్టుగా ఆలోచించుకుని కడిగినటువంటి పాదాల నుంచి వచ్చిన జలాన్ని తల మీద చల్లుకోండి. ముచ్చట పడిపోతాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆసనంలో కూర్చోబెట్టాక ఆచమనీయం సమర్పయామి. అక్కడ పాత్ర అయినా మంచినీళ్ళు పెట్టండి. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలి అనేదాన్ని సరిగ్గా తెలియజేస్తుంది మన పూజా విధి. నేను లండన్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఎవరిని ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలో ఒకసారి ప్రత్యేకమైన క్లాస్ తీసుకుని చెప్పండి. నాకు నవ్వు వచ్చింది. మీ ఇళ్ళలో పూజ అనేది మీరు చేసుకున్నట్లయితే అంతకంటే నేను చెప్పాల్సింది లేదు అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నేను పూజలు చేస్తా ఉండని చేస్తున్నారు కానీ అర్థం తెలియక చేస్తుంటారు. వచ్చిన తర్వాత మంచినీళ్ళని అక్కడ పెట్టాలి. ఆయన తాగుతాడు లేదు అనవసరం. తాగే వచ్చారా ఏమంటారా, బుద్ధి లేని మాటలు. మన హైందవ సంప్రదాయం ప్రకారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆయన మంచినీళ్ళని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు వెంటనే ఇదిగోనండి మన పూజా మందిరం. ఆ పూజా మందిరంలోకి మీరు వెళ్ళబోయే ముందు స్నానానికి నీటిని సిద్ధం చేశాం. పంచామృత స్నానం సమర్పయామి కాబట్టి నేర్చుకోండి. కాబట్టి వినాయకుడు వచ్చి స్వయంగా మన పూజా మందిరంలోకి వచ్చి మన గోత్రక్రమాలన్నింటినీ తెలిసి పూజ చేస్తాడు. మహానుభావులారా గమనించుకోండి. ప్రపంచంలో ఉన్న ఏ ధర్మాల్లోనూ కూడా, ఏ మతాల్లోనూ కూడా ఈ విధానం లేదు. మన హైందవ ధర్మంలో మాత్రమే మనకున్న శక్తి, సౌకర్యం, వీలు బట్టి మనం చేస్తే అక్కడ కూర్చుంటాడు. కాబట్టి ఇంటికి వచ్చిన వాడు స్నానం చేసేగానే వెంటనే టిఫిన్ పెడవకండి. కాకులు కుక్కలు ఉంటాయి చూడండి, అంతే వెంటనే తినేస్తాయి. అది పద్ధతి కాదు. మనం గుంటూరు రైల్వేపేట నడుంపల్లి వారి వీధిలో 9వ గణేష్ మహోత్సవాలు ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతురాజు సమత మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం గణేష్ మహోత్సవాలు ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మండవ శ్రీనివాసరావు దంపతులు, మండవ సుబ్రహ్మణ్యం, మండవ కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు గోపి, పవన్, ప్రసంగి, ఆకాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలోని రైల్పేటలో ఈరోజు నడుంపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ వారి ఆధ్వర్యంలో 9వ గణపతి మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 27వ తారీఖు నుంచి అసలు మామూలుగా కాదు. ఇక్కడ పూజారి కూడా చాలా నిష్టగా, చాలా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే పూజలు కానీ, హోమాలు కానీ, దీపారాధన కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల మహిళలు కానివ్వండి, అందరూ రోజు నేను ఇక్కడికి ప్రతిరోజు 27వ తారీఖు నుంచి రోజు అటెండ్ అవుతున్నాను ఇక్కడికి. ఈరోజు పొద్దున్న నుంచి కూడా హోమము, ఈరోజు హోమాల్లో కూడా మేము కూడా కూర్చోవటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 5,000 మందికి అన్నదానం కార్యక్రమం కూడా చాలా ఘనంగాను చాలా బాగా చేశారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ యూత్ ఎంఎస్ యూత్ వారందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని, మరిన్ని సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి గుంటూరు నగర వాసులందరికీ కూడా గణపతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైల్పేట నడుంపల్లి వారి వీధిలో 9వ సంవత్సరం ఘనంగా చాలా బాగా జరుగుతుంది. ఇవాళ అన్నదానం, రేపు సోమవారం 1వ తారీఖు నిమజ్జనం, ఊరేగింపు, లడ్డు వేలంపాట చాలా ఘనంగా జరుగుతుంది. మా ఆధ్వర్యం వచ్చి మండవ సుబ్రహ్మణ్యం, మండవ కోటేశ్వరరావు, మండవ శ్రీనివాసరావు, ముగ్గురు అన్నదమ్ములు మేము. మా ఆధ్వర్యంలో మాకు సహకరించిన వారు గోపి, ప్రసంగి, ఇంకెవరా, పవన్, మాకు పెద్ద దిక్కు పార్థసారథి గారు, మూర్తి గారు మా ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఘనంగా జరుగుతున్నది. 9వ సంవత్సరం. రేపు అందరు రావాలి. ఊరేగింపు, లడ్డు వేలంపాట ఘనంగా ఉంటుంది. రాండి అందరూ.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలని పార్టీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకులు కోంపల్లి మాలకొండయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 50,000 విలువైన 5 తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండి విద్యార్థులకు ఆర్థిక చేత అందించడం గొప్ప విషయమని చెప్పారు. ప్రజాహితానికి ఆంక్షించే ప్రతి ఒక్కరూ ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం వద్ద మాలకొండయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగనే విద్యార్థినులకు ఆర్థిక చేయూత అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి అర్జున్, మధు, డిఎస్ నగర్ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంపల్లి మాలకొండయ్య గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తోపుడు బండ్లు గుంటూరు నగరంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వీధి వ్యాపారస్తులకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ గారు ఏ విధంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా తోపుడు బండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా సమాజ సేవకు అంకితం చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీకి కట్టుబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడినటువంటి మాలకొండయ్య గారు, వారి కుమారులు ఇద్దరు మధు అను అర్జున్ ఇద్దరు ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు 5గురికి తోపుడు బండ్లు, ఒక 50,000 రూపాయల విలువ కలిగినటువంటి తోపుడు బండ్లతో పాటు 6,000 రూపాయల ఇస్త్రీ బండి, అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి ఫ్రీ సీట్లు వచ్చినా కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేయాలన్నా లేకపోతే ఇంకో రకంగా కాలేజీకి సంబంధించినటువంటి ఖర్చులను భరించడానికి తలా ఒక 5,000 రూపాయలు చొప్పున ఒక 30 రూపాయలు ఈరోజు ఆయన వితరణ చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మాలకొండయ్య గారి స్ఫూర్తితో ఈ నగరంలో తమకు సంబంధించినటువంటి జన్మదినాలు కానీ వారి పెద్దవాళ్ల తరఫున ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాల్లో తప్పకుండా ప్రజాహితం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మన నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొండయ్య గారికి ధన్యవాదాలు చెప్తాం. మాలకొండయ్య డిఎస్ నగర్ ఎక్స్ కార్పొరేటర్ని, ఆ మిస్సెస్ కార్పొరేటర్ 2000 నుంచి 2005 దాకా కార్పొరేటర్. అప్పుడు టీవీరావు గారు, జయావుద్దీన్ గారు ఎమ్మెల్యే గారు. పోతే మా అబ్బాయి యోగాలం కార్యక్రమంలో సంవత్సరం రోజులు ఎమ్మెల్యేగా మన లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పుడు పాదయాత్ర మొదలుపెట్టిన కాడ నుంచి అయిపోయిన దాకా సంవత్సరం రోజులు మా పెద్ద అబ్బాయి లోకేష్ గారితో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు ఉదయగిరి దగ్గర ఒకసారి వెళ్తాము. తర్వాత అన్నవరం దగ్గర మా ఫ్యామిలీ మొత్తం 2 సార్లు లోకేష్ గారితో ఫోటోలు దిగి లోకేష్ గారితో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారిని అడిగాం, సార్ మేము ఒక మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు చనిపోయారు, వాళ్ళతో పాటు ఏదో ఒకటి చేద్దాం సార్ అని చెప్తే ఒక 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు మంగళగిరిలో బండ్లు తయారు చేయించి నీకెందుకు నేను ఇస్తాను నువ్వు ఇద్దుగాని అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. ఎందుకంటే మనము ఎవరైనా పుట్టినోళ్ళు చచ్చిపోవాల్సింది ఎప్పుడైనా సరే. మన పెద్దవాళ్ళని గుర్తుపెట్టుకొని మనకి చేతనైనంతలో భగవంతుడు మనకి ఇచ్చిన కాడికి 1 పైసా 2 పైసల భాగం మనం కార్యక్రమంలో చేస్తే ఆ భగవంతుడు మనకెప్పుడు, మా తల్లిదండ్రులు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నా నమ్మకం. అందువల్లనే ఈ కార్యక్రమం చేసా. ఒక 5 బండ్లు, ఒక 30,000 రూపాయలు కాలర్ చిప్పులు, ఒక ఇస్త్రీ బండి, ఒక అతనికి ఇస్త్రీ బండి అండి. నా పేరు మల్లికార్జునరావు కొంపల్లి. నేను ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. యువగలంలో లోకేష్ గారితో పాటు సంవత్సరం పాటు నేను పాదయాత్రలో చేశాను. అలాగే సోషల్ మీడియా మొత్తం కోఆర్డినేటర్ గా ఉన్నాను యువగలంలో. నజీర్ గారు ఆశీస్సులతో అప్పుడు యువగలంలోకి వెళ్ళాలంటే ఆయన చెప్పి దగ్గరలో మమ్మల్ని పంపించారు. ఆయన సహకారంతోనే ఈ రోజు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రతి కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాము. అలాగే మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు ప్రెసిడెంట్ గా చేశారు, ఎక్స్ కార్పొరేటర్ గా చేశారు. ఈ ప్రోగ్రాము ఏదైతే మేము ఈ పేదలకి పంచాలని ఇవ్వాలని ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం దేవుడి తరఫున కానీ, గుడులు కానీ, దేవస్థానాలు కానీ
మా నాన్నగారు డైరెక్టర్గా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు, అన్నిట్లో పాల్గొంచుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గారిని ఇక్కడ మన డిఎస్ నగర్ తరఫున పేదలకు ఏదైనా సహాయం చేయాలని అడిగితే ఈ బండ్లు మంగళగిరిలో తయారు చేసేవి ఉన్నాయి, చాలా క్వాలిటీతో ఉంటాయి, అక్కడ నుండి నేనే తెప్పించి నేనే ఇప్పిస్తా అన్నారు. ఆయన సహకారంతో ఈరోజు మంగళగిరి తరఫున మన నజీర్ గారి తరఫున, ఎమ్మెల్యే గారు నజీర్ గారి తరఫున మా కొంపల మాలకొండ గారు, మా నాన్నగారు అయిన కొంపల మాలకొండ గారి సహకారంతో మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళు చనిపోయారు. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ టీచర్స్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, హర్ష అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, మ్యాట్రిక్స్ విద్యా సంస్థల చైర్మన్ బి రామిరెడ్డి, ఫోకస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఎన్ కోటేశ్వరరావు, బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాధినేని మురళీ మోహన్ రావు, హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా, పీటీఎల్పీయూ స్టేట్ ప్రెసిడెంట్ బాబ్జీ, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య మరియు పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీటీఎల్పీయూ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకల్ని నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు. బాబ్జీ అండి, పీటీఎల్పీయూ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈ యొక్క పీటీఎల్పీయూ ఎందుకు స్థాపించాము అంటే టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మా పీటీఎల్పీయూ ఉన్న స్టేట్ లీడర్స్ ద్వారా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడర్స్ ద్వారా వారి యొక్క ప్రాబ్లమ్స్ని మేనేజ్మెంట్లు, అదేవిధంగా టీచర్స్కి, లెక్చరర్స్కి సంయుక్తంగా ఒక వారధిలాగా పనిచేసి మా యొక్క టీచింగ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసమే మా పీటీఎల్పీయూ అనేది ఆవిర్భవించినదండి. ఈ పీటీఎల్పీయూ అనేది మిగతా సంస్థలతో మాకు ఏ సంబంధం లేకోకుండా ఈరోజు మా యొక్క టీచర్స్ డే సెలబ్రేషన్స్ మేము సొంతగా ఏ ఒక్కళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా, ఆశించుకోకుండా మా యొక్క స్టేట్ బాడీ లీడర్సు, అదేవిధంగా హర్ష అకాడమీ, అదేవిధంగా మ్యాట్రిక్స్ అకాడమీ, అదేవిధంగా ఫోకస్ ఐఏఎస్ అకాడమీ వారు మా పీటీఎల్పీయూకు సహకరించి షమా సుల్తానా మేడం గారు మాకు సపోర్ట్ చేసి, అదేవిధంగా అఫ్స్వా మేనేజ్మెంట్ వారు కూడా మాకు సహకరించి ఎక్స్ ఎమ్మెల్సీ ఏ రామకృష్ణ గారు మా యొక్క ప్రోగ్రాంకి వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్లు ఏమున్నాయో తెలుసుకున్నారు. మేము ఇప్పటి నుంచి ఇక ఏదైనా సరే ప్రాబ్లం ఉంది అంటే ప్రతి టీచర్కి, ప్రతి లెక్చరర్కి, ప్రతి ప్రొఫెసర్కి మేము విన్నవించుకునేది ఏంటంటే ఇది మన ఫ్యామిలీ, మన పీటీఎల్పీయూ అనేది ఎవరో మర్చిపోవద్దు సార్. ఈ యొక్క టీచర్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా మా స్టేట్ లీడర్స్ అందరికీ, అదేవిధంగా తోటి టీచర్స్, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్ అందరికీ కూడా మా పీటీఎల్పీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు విద్యానగరు ఫస్ట్ లైన్లో హర్ష అకాడమీలో టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వచ్చినటువంటి డైరెక్టర్లకి, అలానే టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలాంటి అసోసియేషన్లు స్టేట్లో చాలా ఉన్నాయి, కానీ ఆ అసోసియేషన్ వల్ల టీచర్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్ గారు ఎటువంటి న్యాయం జరగట్లేదు. వాళ్ళ మీద బాగా లోడ్ పడుతుంది. కాలేజీల్లో, స్కూల్స్లో ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఇలాంటి ఈ అసోసియేషన్స్ పుట్టగొడుగులాగా పుట్టకొస్తున్నాయి, కానీ న్యాయం జరగట్లేదు. ఇలాంటి అసోసియేషన్స్ ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే మిస్లీడ్ అవుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. కాబట్టి నేను పీటీఎల్పీకి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే మీరైనా సరే ఎవరైనా మీ దగ్గరకు ఒక టీచర్ కానీ, లెక్చరర్ కానీ, ఆ ప్రొఫెసర్ కానీ ఒక సమస్యతో, అంటే మేనేజ్మెంట్ తోటి సమస్యతో వస్తే మీరు వారధిగా
వాళ్ళిద్దరి మధ్య ఉండి సున్నితంగా సమస్యను పరిష్కరించి ఎవరికి ఇబ్బంది లేకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని ఆ విధంగా మీరందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ముందుకెళ్తే మా వంతు సహకారం కూడా మీకు అందిస్తామని కోరుకుంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లను ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యలను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగనే కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని వెల్లడించారు. గత 9 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నేను కూడా ఒక 4 సార్లు 5 సార్లు వస్తూ ఉన్నాను. ఎంతో సుఖ సంతోషాలతో అందరు కలిసి చేసుకునేటువంటి వినాయక చవితి ఈ సంవత్సర కాలం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకున్నటువంటి అన్ని విషయాలు కూడా మీ ప్రాంతంలో నెరవేరాలని, అలాగే అందరి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదివారం పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతుల్ని ఘనంగా సత్కరించారు. అన్నదానాల్ని ప్రారంభించి భక్తులకి స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. గణపతి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పరుగులు తీస్తుందని వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.